12 మందిని పంపించారు వేగు చూడడానికి. చూశారు, వచ్చారు. 10 మంది నోట శత్రువుల గొప్పతనాన్ని గురించే మాట్లాడుతున్నారు. శత్రువులు వాళ్ళ బలాన్ని గురించి, వాళ్ళ శక్తిని గురించి, వాళ్ళ సామర్థ్యాన్ని గురించి మాట్లాడారు 10 మంది. 2 మాత్రమే దేవుడు మన యందు ఆనందించిన నిశ్చయముగా ఆ దేశాన్ని మనకిస్తాడు. అది పాలు తేలు ప్రవహించే దేశం. దేవుడు చెప్తేనేగా బాబు మీరు బయలుదేరి వచ్చారు. దేవుడు చెప్తేనే కదా ఎర్ర సముద్రాన్ని దాటొచ్చారు. దేవుడు చెప్తేనే కదా ఆకాశం నుండి మన్నాను కురిపిస్తే ఆ మన్నాను భుజిస్తూ ప్రయాణం చేశారు. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో దేవుడు మిమ్మల్ని నడిపించలేదా? బండను చీల్చి దేవుడు మీ దాహాన్ని తీర్చలేదా? దేవదూతలు భుజించే ఆహారం, ఆకాశ వాకిట్లను విప్పి అంతరిక్ష ద్వారమున ఆకాశపు ధాన్యమును దేవుడు కుమ్మరించలేదా? దేవదూతలు భుజించే ఆహారాన్ని మీరు భుజించలేదా? ఎన్నో గొప్ప కార్యాలు చూసినప్పుడు కూడా ఏదో